తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని అయ్యప్పరాజుపేట పెరియావరం అరుంధతివాడ గ్రామంలోని ఎద్దల మల్లికార్జున గురువారం సాయంత్రం సుమారు 5:50 సమయంలో అందరూ చూస్తూ ఉండగానే గ్రామ దేవత గంగానమ్మ తల్లి విగ్రహాన్ని ఒక పెద్ద రాయితో కొట్టాడు. దీనివల్ల మేము భక్తితో పూజించే అమ్మవారి విగ్రహం దెబ్బతిన్నది. గ్రామస్తులందరూ కలిసి అతడిని ఎందుకు అలా చేశావని ప్రశ్నించగా మా బాక్రాపేట చర్చ్ పాస్టర్ మరియు పుల్లంపేట చర్చ్ పాస్టర్ యేసుక్రీస్తును మాత్రమే నమ్మమని, యేసుక్రీస్తుని నమ్మకుండా విగ్రహాలను పూజిస్తే నరకానికి పోతారని, విగ్రహాలను ధ్వంసం చేస్తేనే పరలోకంలో ఉన్న ప్రభు దగ్గరకు వెళ్తారని గట్టిగా అరుస్తూ మమ్మల్ని మా దేవీ దేవతలను దూషించాడు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగినట్టు మాకు అనుమానంగా ఉంది. కావున ఈ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ఎద్దల మల్లికార్జున్ పైన, దీని వెనుక కుట్ర చేసిన బాక్రాపేట చర్చ్ పాస్టర్ మరియు పుల్లంపేట చర్చ్ పాస్టర్ పైన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పుల్లంపేట ఎస్ఐ గారిని కోరారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా దేవాలయం ధ్వజస్తంభం ధ్వంసం చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు అందరూ చందాలు వేసుకుని ధ్వజస్తంభం మరలా ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటున్నారు. మరలా ఇప్పుడు ఈ విధంగా చేయటంతో ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గంగమ్మ దేవత గంగమ్మ దేవతను ఎద్దల మల్లికార్జున అనే వ్యక్తి రాయి తీసుకొని అమ్మవారిని పగలగొట్టడం జరిగినది. గతంలో 2 years బ్యాక్ ఇలాగనే జరిగితే మేము కంప్లైంట్ ఇచ్చే అప్పుడు దానికి ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. కానీ గ్రామ ప్రజలంతా కలిపి దాన్ని మళ్ళా ప్రతిష్ట చేసుకున్నాము. అప్పుడు చేసుకున్న దానివల్ల ఇప్పుడు మళ్ళా గంగమ్మను అది పనిగా మళ్ళీ ఈరోజు కొట్టి గంగమ్మ దేవతను భ్రష్టుపరిచినాడు ఎద్దల మల్లికార్జున గారు. ఇక్కడ మా గంగమ్మ దేవత మనసులో పెట్టుకొని అది ఇంత ముందు కూడా ఒకసారి జరిగింది, ఇది ఫస్ట్ టైంలో మళ్ళీ ఇంకోసారి జరిగింది. దానివల్ల మాకు అందరికీ గలాట్లు పెట్టాలని వాళ్ళు క్రిస్టియన్ నుంచి వచ్చి కొంతమందిని ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.